రాస్తారోను లావణ్య కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోనికి వచ్చింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్కు మరోసారి వెళ్లిన లావణ్య బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి, శేఖర్ బాషా ఇద్దరూ కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని లావణ్య చెబుతోంది. ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి, శేఖర్ బాషా మాట్లాడుకున్న ఆడియోలను పోలీసులకు అందించింది లావణ్య. వస్తే అక్కడ క్లియర్ గా డ్రగ్స్ ఏదన్నా పెడితే లావణ్య టార్గెట్, ఇంకొక యువతని కూడా టార్గెట్. ఆ ఇద్దరు యువతల్ని టార్గెట్ చేసి 150 గ్రాముల డ్రగ్స్ క్రైమ్ లో ఇరికించి లైఫ్ లాంగ్ వాళ్ళని బయటికి రానియకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ఆల్రెడీ కొన్ని కేసెస్, తప్పుడు కేసులు పెట్టేసి ఉన్నారు. ఇక బయటికి రాని చేయాలనే ఉద్దేశంతో శేఖర్ బాషా అండ్ క్లియర్ గా మస్తాన్ సాయి అక్కడ వచ్చేటువంటి వీళ్ళందరూ ప్లాన్ చేసి వచ్చారు. తన మీద దాడి చేశారు. తను ఎలా అయినా పిలిపించి ఈ యువతలకు సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా తీసుకోవడం, కానీ తను ధైర్యం చేసి తన ప్రాణాలకు దాడి చేసినప్పుడు ఇమీడియట్ గా లోకల్ పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసాం. 100 వాళ్ళు వచ్చారు, 100 డైల్ చేసాం. పోలీసు వాళ్ళు వచ్చారు, మేము వెళ్ళిపోతామని చెప్పారు, కానీ వెళ్ళలేదు. నెక్స్ట్ డే వెళ్ళి హార్డ్ డిస్క్ కోసం మాత్రమే వచ్చారు. కానీ ఈ ప్లానింగ్ జరుగుతుంది అంతా క్లియర్ గా తెలియదు. ఇప్పుడు ఒక అక్యూజ్డ్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక డివైస్ ని అక్కడ ఇంటెన్షనల్ గా వదిలేసి వచ్చింది ఫోన్. ఆ ఫోన్ ని యాక్సెస్ చేస్తే డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారా? లేదండి, డ్రగ్స్ అసలు అక్కడ లేవు. డ్రగ్స్ ట్రావెల్ లో తెప్పించారు. కానీ ఆ కాన్వర్జేషన్ శేఖర్ భాషకి ఈ డ్రగ్స్ కి సంబంధించిన కాన్వర్జేషన్ అంతా కూడా ఈ 1 day బిఫోర్ ఈ నిందితుడు ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. అందరి కాల్స్ రికార్డ్ చేస్తారు. ఇప్పుడు ఈవెన్ జర్నలిస్ట్ ఫోన్ చేసినా కానీ రికార్డ్ చేస్తాడు. అమ్మాయిని వస్తే అక్కడ క్లియర్ గా డ్రగ్స్ ఏదన్నా పెడితే లావణ్య టార్గెట్, ఇంకొక యువతని కూడా టార్గెట్. ఆ ఇద్దరు యువతల్ని టార్గెట్ చేసి 150 గ్రాముల డ్రగ్స్ క్రైమ్ లో ఇరికించి లైఫ్ లాంగ్ వాళ్ళని బయటికి రానియకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ఆల్రెడీ కొన్ని కేసెస్, తప్పుడు కేసులు పెట్టేసి ఉన్నారు. ఇక బయటికి రాని